విశాఖలోని ఓ కళాకారుడికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఆబ్జెక్టుగా మారిపోయారంటే మీరు నమ్ముతారా? కానీ దీని వెనుక 40 రోజుల కృషి దాగి ఉంది. తనకు తెలిసిన ఒక అరుదైన కళకు గుర్తింపు తీసుకురావడంతో పాటు అది సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఆయన సంకల్పమే దానికి పునాది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఘనతేంటో తెలుసుకోవాలని ఉందా? వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి మూర్తి మరిన్ని విషయాలు అందిస్తారు. ప్రతి బియ్యపు గింజపైన వాటిని తినే వ్యక్తి పేరు రాసుంటుందని మన పూర్వీకులు ఒక సామెత రూపంలో చెప్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఒక అద్భుతమైన ఒక ఆశ్చర్యాన్ని కలిగించే చిత్రంలో ఉండే మిల్లెట్స్ మాత్రం మోడీ గారి ఆకారాన్ని వెతుక్కుంటూ వాటిగా రూపుదిద్దుకున్నట్లుగా మనకు కనిపిస్తాయి. ఆదమరిచి చూస్తే అది మామూలు పెయింటింగ్ అనుకుంటారు, కానీ పరిశీలనగా చూస్తే మాత్రం అందులో చిరుధాన్యాలు కొన్ని లక్షల కొద్దీ మనకు కనిపిస్తాయి. ఇదంతా ఒక కళాకారుడి తాలూకా ప్రతిభగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 8 వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్న మోకా విజయ్ కుమార్ గారు మిల్లెట్స్ ప్రమోషన్లో తనదైన కృషిని అనాదిగా చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటాన్ని మిల్లెట్స్తో రూపొందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. మొట్టమొదటిసారిగా వీబీసీ అతన్ని గుర్తించింది, ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఒకసారి ఆయన అడిగి మనుషులు తెలుస్తున్నాం. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా మీరు చేసిన కృషి చాలా అద్భుతమైంది. ముఖ్యంగా మీలో ఉండే కళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఈ మిల్లెట్స్ రూపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని తయారు చేయాలని మీకు ఆలోచనలు వచ్చింది? యాక్చువల్గా మనకి ఆరోగ్యానికి కావాల్సినవి మిల్లెట్స్, యోగా, ఈ రెండింటినీ మన భారత ప్రధాని మోడీ గారు వాటిని ప్రాముఖ్యత ఇస్తూ అతని స్పీచెస్లో కానీ అలా ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్, ఆ ఇయర్ నుంచి నేను మోడీ గారి ప్రసంగాలకి నేను ఆయనకి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక చిత్రకారుడిగా నేను ఎలాంటి హెల్ప్ చేస్తే సమాజానికి మిల్లెట్స్ తింటారనే ఉద్దేశంతో నేను బొమ్మలు చేయడం స్టార్ట్ చేశాను మిల్లెట్స్తో. నేను అలాగే ఎన్నో బొమ్మలు చేశాను మిల్లెట్స్తో. ఇలా చేస్తూ నేను అలా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మన విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది రావడం మన అదృష్టం. ఇలాంటి యోగాకి మన మోడీ గారు వచ్చి ఒక 5 లక్షల మందితో యోగా చేయడం అనేది చాలా అద్భుతం. ఇలాంటి ఈ యోగా వరల్డ్ రికార్డ్ అవ్వడం ఇంకా అద్భుతం. దానికి ఒక ఆఫీసర్స్ కానీ లేదంటే మన పొలిటీషియన్స్ కానీ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ వంతు కృషి చేయడమే కాకుండా సమాజంలో మనం కూడా దీన్ని ప్రోత్సహించడానికి ముందుకు రావాలనే ఉద్దేశం నాది. ఈ తరుణంలో నేను మిల్లెట్స్తో హెల్తీగా ఉండే ఈ మిల్లెట్స్ని యోగాకి జతపరిచి ఈ రెండిటితో ఒకటి నేను కంపోజ్ చేసుకున్నాను. మన ప్రధానమంత్రి మోడీ గారినే నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ఆయననే నేను సబ్జెక్టుగా తీసుకుని ఇందులో మోడీ గారే యోగా చేస్తున్నట్టు చుట్టూ చూపించి మధ్యలో మోడీ గారినే మళ్ళీ సెంటర్ అట్రాక్షన్గా కూర్చోబెట్టి నేను మిల్లెట్స్తో తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మిల్లెట్స్తో చేసింది వారి వరకు గుర్తించాలనే ఉద్దేశంతో నేను ఇలా మీకు చూపించడం జరుగుతుందండి. సార్, ముఖ్యంగా ఈ మిల్లెట్స్ని వీటి క్యాన్వాస్ మీద వీటిని పెట్టడం అనేది ఒక చాలా కష్టతరమైన పని. టెక్నికల్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మిల్లెట్స్లో ఇది మిల్లెట్ ఆర్ట్. నేను 3 సంవత్సరాల నుంచి మిల్లెట్స్ మీద ప్రమోట్ చేస్తూ మిల్లెట్ ఆర్ట్గా ముందుకు తీసుకెళ్తున్న ఈ కొత్త కళ నేను అరికెలు అంటే వైట్, కొర్రలు అంటే ఎల్లో, సాములు అంటే బ్రౌను, రాగులు అంటే రెడ్ కలర్, నల్ల సాములు అంటే బ్లాక్, వీటిని వాడి నేను ఒక పోర్ట్రేట్ కానివ్వండి లేదంటే ఒక ల్యాండ్స్కేప్ కానివ్వండి ఏదైనా వీటి ద్వారానే చేయడం జరుగుతుంది. ఇట్లా వీటిని నేను
చేసినంత వరకు బాగానే ఉంటుంది. చేసిన తర్వాత అవి ఫంగస్ పడతాయి 2-3 నెలల తర్వాత నేను ఆలోచించి వీటి మీద వేసేది గ్లాస్ కాదండి, వీటిపైన నేను రెజిన్ అనే కెమికల్ వేయడం వల్ల అది ఒక 24 అవర్స్ తర్వాత గ్లాస్ అయిపోయి దాని లోపలికి అంటే మనం చేసిన మిల్లెట్స్ లోపలికంటూ వెళ్ళిపోవడం వల్ల ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా ఉండి ఇది ఎప్పటికీ భద్రంగా మనకి ఉండే ఈ చిత్రం. ఇలాంటి కొత్త కళలు నేను కనుక్కున్నందుకు మన మోడీ గారు లాంటి వాళ్ళు మన భారతదేశానికి పుట్టినీళ్ళు, కళలకి పుట్టినీళ్ళు. ఇలాంటి కొత్త కళలకి ఆయన ప్రోత్సాహం ఇస్తే ఈ కళ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. సార్, మోడీ గారు ఇప్పటికే చాలా పిలుపునిచ్చారు మనకు, లోకల్ ఫర్ వోకల్ అని, లోకల్ ఫర్ ఫోకల్ అని. దానికి సంబంధించి అది అచ్చంగా మీరు చేసిన ఈ చిత్రానికి సరిపోతుంది. మోడీ గారి వరకు ఇది వెళ్ళాలంటే అసలు మీ ప్రయత్నం ఏంటి? మా నుంచి సహకారం ఆశిస్తున్నారు. నేను ఎన్ని చేసినా ఇక్కడ వరకు లోకల్ ఛానల్స్ వరకు, లేదంటే ఊరికే ఒక స్టేట్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా నా ఉద్దేశంలో ఏంటంటే ఇది నేను ప్రజెంట్ చేస్తానని నేను చెప్పను. మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరూ మోడీ గారికి దీన్ని ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. అంటే అక్కడ వరకు చీఫ్ మినిస్టర్ వరకు మనం తీసుకెళ్ళగలిగితే ఆయన ఈ పిక్చర్ని చూస్తే అతను ఇష్టపడతారు. వాళ్ళు ఎతుకుతూ ఉంటారండి మోడీ గారిని ఎలా ఇన్స్పైర్ చేయాలి, హ్యాపీగా ఉంచాలి, వాళ్ళకి ఏ విధమైనది ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని వాళ్ళు వెతుకుతూ ఉంటుంటారు. కానీ నా ఉద్దేశంలో అతను ఇష్టపడే మిల్లెట్స్, అతను ఇష్టపడే యోగా ఇందులో ఉంది. ఇంతకంటే మంచి సబ్జెక్టు ఏ ఉందని నేను అంటాను. ఇలాంటిది పట్టుకెళ్ళి ఆయన ఇస్తే చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో వారి ద్వారా ఇది గిఫ్ట్ చేస్తారని ఆశపడుతున్నాను నేను. అంటే మేము చెబుతుంది ఏంటంటే మీరు కేవలం మిల్లెట్స్ యోగానే చూస్తున్నారు, కానీ ఇందులో భారతీయత అనేది ఉట్టుపడుతుంది. యోగా అనేది మన భారతీయ సాంప్రదాయంలో వచ్చింది. అలాగే మిల్లెట్స్ కూడా పురాతన కాలం నుంచి మనం ప్రపంచానికి తెలియజేసేది. అయితే ఇప్పుడు ఇన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఇది తయారు చేశారు కదా, దీన్ని ఒకవేళ మోడీ గారి చేతికి వెళ్ళినా సరే తర్వాత దీన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన? ఇది అసలు దీనికి భద్రతా ప్రమాణాలు అంటే క్యాజువల్గా మనం పెయింటింగ్ని ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవచ్చండి. దీనికి ఎటువంటి స్పెషల్ సెక్యూరిటీ కానీ స్పెషల్గా ఏమీ లేదు. ఏసీలో ఉన్న ఇదేమి చెమ్మ పట్టడం అట్లా ఏమి ఉండదు. దానికి తగినట్టుగా నేను అన్ని ఈ ఫ్రేమింగ్ కూడా జాగ్రత్తగా వెనకాతలు కూడా వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ వేసి పర్సనల్గా అంతా దగ్గరుండి నేను చేయించిన ఈ ఫ్రేమ్ ఇది. వారికి ఇది ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటుందని హామీ ఇస్తున్నాను నేను. ఇది ముఖ్యంగా మనం విజయ్ కుమార్ గారిని అభినందించాలి. ఒక కళా హృదయంతో ఒక పక్క యోగా, మరోవైపు మిల్లెట్స్ని అలవాటు చేసుకోవాలనే ఒక అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆకాంక్ష అయితే వారి చిత్రపటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దృశ్యాన్ని చూసినట్లయితే తప్పకుండా విజయ్ కుమార్ గారిని రప్పించి విశాఖలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదికగా విశాఖ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ చిత్రపటాన్ని వారి స్వహస్తాలతో అందించినట్లయితే విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి కూడా దశ దిశలా వ్యాపింపజేయాలనే ఒక ఆకాంక్ష అయితే విజయ్ కుమార్ గారిలో కనిపిస్తోంది. అది తప్పకుండా నెరవేరాలని వీబీసీ ఆన్ టీవీ కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.